అవకాశవాద రాజకీయాల కోసమే కేసీఆర్ ఉద్యమ సమయంలో దొంగదీక్ష చేశారన్నారు కాంగ్రెస్ నేతలు. ప్రజల ఆకాంక్షను గమనించే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని చెప్పారు. తెలంగాణ పదం ఉద్యమ నేపథ్యంను చంపింది కేసీఆర్ అని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. అటు రామగుండం మణుగూరు రైల్వే స్టేషన్కు ఆమోదం చారిత్రాత్మక పరిణామమన్నారు హస్తం లీడర్స్. 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న రామగుండం మణుగూరు రైల్వే లైన్ ప్రాజెక్టుకు ఆమోదం లభించడం చారిత్రాత్మక పరిణామమన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. ఈ రైల్వే ప్రాజెక్టుకి సంబంధించి డీపీఆర్ సిద్ధమైనట్లు చెప్పారు. సుమారు 4,000 కోట్ల వ్యయంతో రైల్వే మార్గం పనులు త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలిపారు. రామగుండం మణుగూరు రైల్వే లైన్ తో సింగరేణి ప్రాంత ప్రజలకు బొగ్గు రవాణాకు ఉపయోగపడుతుందన్నారు. ఈ రైల్వే లైన్ తో మంతని, మేడారం పుణ్యక్షేత్రాలకు కనెక్టివిటీ పెరుగుతుందన్నారు ఎంపీ వంశీకృష్ణ. పెద్దపల్లి నుంచి మణుగూరు పోయే రైల్వే లైన్ ఏదైతే దాదాపు 10-12 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నదో ఈ ఇష్యూ మీద నేను పార్లమెంట్లో రేజ్ చేయడం జరిగింది. పార్లమెంట్లో రేజ్ చేసిన తర్వాత నాకు ఈరోజు రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 4,000 కోట్లతోటి ఈ కొత్త రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామని చెప్పి నాకు రెస్పాన్స్ రావడం జరిగింది. అవకాశవాద రాజకీయాల కోసం కేసీఆర్ దొంగదీక్ష చేస్తే విద్యార్థి లోకం గమనించి ఉద్యమాన్ని ముందుండి నడిపించాయన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఉద్యమంలో సాగరహారం కీలక ఘట్టమని, ఆ సాగరహారంలో కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడుతున్నప్పుడు కేసీఆర్ సభలో లేరన్నారు. దొంగ దీక్షలను చూసి సోనియా తెలంగాణ ఇవ్వలేదని, ప్రజల ఆకాంక్షలను గమనించి తెలంగాణ ఇచ్చారన్నారు అద్దంకి. అసలు కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు అని చెప్తున్న పరిస్థితి నాకు కొంచెం నవ్వు వస్తుంది. తెలంగాణలో మిలియన్ మార్చే కదా ఒక టర్నింగ్ పాయింట్, సాగరహారమే కదా ఒక టర్నింగ్ పాయింట్. బిల్లు పెట్టే రోజు కేసీఆర్ ఏడున్నాడు పోని, మరి ఆయన స్టేటస్ చెక్ చేయండి. అప్పుడు ఉంటే దాంట్లో తెలుస్తుంది కదా, ఉండడు. కానీ తెలంగాణ కేసీఆర్ దీక్ష వల్లనే వచ్చిందంట. సోనియా గాంధీ గారు నేను ఒకసారి పర్సనల్ కలిసినప్పుడు ఇట్లా అయిందమ్మా, మేము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేలేకపోయినాం, ఆయన ఇట్లా మోసం చేసిండంటే తెలంగాణను తెలంగాణ ప్రజల కోసం ఇచ్చినాం, కేసీఆర్ కొరకు ఇవ్వలే, కేసీఆర్ పార్టీ కూడా మనకు అక్కర్లేదని చెప్పిన చరిత్ర సోనియా గాంధీ. వాళ్ళ త్యాగాల కుటుంబం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ నరదిష్టితో కోనసీమ కొబ్బరి చెట్లు మొండాలయ్యాయని పవన్ మాట్లాడటం తగదన్నారు. పవన్ కళ్యాణ్ కు ఏపీపై ప్రేమ ఉంటే ఇక్కడున్న ఆస్తులన్నీ అమ్మేసుకుని విజయవాడ వెళ్లాలని సూచించారు. బేషరతుగా పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు అనిరుద్ రెడ్డి. తెలంగాణ వాళ్ళంటే మనమంతా నరదిష్టి పెట్టినానికి అంటే కోనసీమ అంటే గోదావరి ఏరియా అంతా కొబ్బరి చెట్లకి మొండం లేకుండా అంట. అంటే మా కళ్ళు ఇంత చెడ్డ కళ్ళు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వేమో డిప్యూటీ సీఎం ఆంధ్ర, వచ్చి ఉండేదేమో రోజు హైదరాబాద్లో, 3 రోజులు బిజినెస్ చేసుకునేదేమో హైదరాబాద్. నిజంగా మాకు నరదిష్టి కానీ ఇట్లా ఒకరు బాగుపడద్దు అనేది ఉండుంటే మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోగలుగుతారా? నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అధికారంలోకి వచ్చాక తెలంగాణ పదాన్ని, ఉద్యమ నేపథ్యాన్ని చంపింది కేసీఆర్ అని అన్నారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. 10 ఏళ్ల పాలనలో తెలంగాణ సంపదను కేసీఆర్ ఫ్యామిలీ దోచుకుందని ఆరోపించారు. కేసీఆర్ ఫ్యామిలీతో దోస్తానా చేసి ఎమ్మెల్యే తలసాని అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారులను తలసాని అవమానించారన్నారు మెట్టు సాయి. తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినట్టు బిల్డప్ ఇచ్చే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తెలంగాణ ఉద్యమ కాలం నుంచి నువ్వు కాదా అధికారం రాగానే కేసీఆర్ పంతం చేయడం, కేసీఆర్ ఏదో తెలంగాణ కోసం పుట్టినట్టే, తెలంగాణ కోసం ఆయన చేసిన పనులంటే కానీ అది తెలంగాణ దోచుకుంది, తెలంగాణని మొత్తం దగా చేసింది కూడా కల్లకుండా చంద్రశేఖరరావు అని చెప్పి చెప్పడం మర్చిపోయావరా? తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కొంచెం తెలుసుకొని మాట్లాడి. ప్రజాపాలన 2 ఏళ్లు పూర్తి కావడంతో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు. రేషన్లో సన్నబియ్యం, మహిళలకు వడ్డీ లేని రుణాలు సహా మహిళా సాధికారత కోసం చేపడుతున్న పనులను క్షేత్రస్థాయిలో వివరించనున్నారు.